అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు కదండి. ఎందుకంటే ప్రతిదినము మనము ఉదయమున చూడడానికి ఎంతగానో తన కృపను మనకు అనుగ్రహిస్తున్నారు. చాలామంది రాత్రికాల సమయం మందు నిద్రించినప్పుడు ఎంతగానో గతించిపోవడం అనేది జరుగుతుంది. కానీ మన దేవుడు ఉదయకాల సమయం మందు మనకు ఈ దినమును మనకు ఇస్తున్నందుకు ఆయన ఎంతగానో మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారమే ఉన్నాము. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. నిజంగా ఆయన కృప మన మీద ఉంది కాబట్టి ఈరోజు మనం ఇలాగ ఉండగలుగుతున్నాం. మంచిది. వాగ్దానంలోకి మనం వెళ్ళినట్లయితే ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసును, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. ఇక్కడ 103వ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. అన్ని గ్రంథాలు ప్రాముఖ్యమైనవే, అన్ని అధ్యాయాలు ప్రాముఖ్యమైనవి. కానీ ఇక్కడ 103వ కీర్తన మనం వచ్చేసరికి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని దావీదు గారు రాయడం అనేది జరిగింది మొదటి చరణంలో చూసుకున్నట్లయితే. కానీ ఇక్కడ దావీదు గారు దేవుడు చేసిన ప్రతి క్రియలను, దేవుడు చేసిన ప్రతి కార్యంలోనూ ఆయనను స్తుతించడం అనేది జరుగుతుంది. ఈరోజు మీ జీవితంలో మీరు దేవుడు చేసిన కార్యములను బట్టి దేవుని స్తుతించే వారిలో మీరు ఉన్నారా? నిజంగా మీరు లేనట్లయితే దేవుని ప్రతి విషయంలోనే మనం ఆయనను గణపరచాలి, ఆయనను మనం స్తుతించాలి. ఇక్కడ మోషేకు తన మార్గములను తెలియజేశాను. చూడండి, ప్రతి విషయంలోనూ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి మోషే గారిని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మోషే గారికి ప్రతీది కూడా తన మార్గము నడిపించడం, ప్రతీది కూడా ఆయన చేయడం అనేది జరిగింది. ఎందుకంటే మోషే గారు దేవుని కనపెట్టుకుని చూస్తూ ఉండేవాడు. చూడండి, 40 దినాలు సినాయి పర్వతం మీద 40 దినాలు పగలు రాత్రి ఆహారం లేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు. ఆయన దేనికోసమైనా చూడకుండా ఆయనను ప్రార్థించేవాడు, ఆయన కోసం పరితపించేవాడు. సరే, 40 days డే అండ్ నైట్ అంటే ఎంత కష్టమో. ఒక రోజు మనం ఉపవాసం ఉండడానికి మనం ఉండలేకపోతున్నాం, ఎంతో కష్టమైపోతుంది. కొన్ని ఆరోగ్య పరిస్థితుల వల్ల, లేదంటే కొన్ని కారణాల వల్ల మనం ఫాస్టింగ్ అనేది ఉండలేకపోతున్నాం. నిజంగా నీవు నీ ఇంట్లో సమస్యలు బట్టి, లేదంటే నీ కుటుంబంలో ఉన్న వారి బట్టి నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవుని జీవితం గొప్ప కార్యాలు, గొప్ప మేలు అనేది చేస్తాడు. కానీ ఇక్కడ మోషే గారు తన చిత్తాన్ని అడుగుతున్నాడు. తండ్రి, నేను నీ చిత్తం ఎలా చెయ్యాలి, నీ చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి అని చెప్పబడినాడు. చాలామంది కొంతమంది జీవితంలో దేవుని చిత్తాన్ని అడగరు. ప్రార్థనలు ఏమని అడిగితే ఎక్కువ, నా జీవితంలో ఈ కార్యము జరగాలి, నా జీవితంలో ఈ మేలు జరగాలి అని చెప్పి మనం ఎక్కువ అడుగుతుంటాం. కానీ నీ ప్రార్థనలు ఈ విధంగా చేస్తున్నావా? చేయనట్లయితే ఈ దినం నుంచి నువ్వు మొదలుపెట్టు, నీ జీవితంలో గొప్ప కార్యం అనేది జరుగుతుంది. ఏమనంటే, దేవా, నీ చిత్తము మేము తెలుసుకునేలాగా మాకు సహాయం చేసి నడిపించండి, నీ మార్గంలో మేము నడుచుకునేలాగా సహాయం చేయండి, నీ మార్గమును మాకు తెలియజేయండి. ప్రతిదీ దేవుని మనం అడిగినట్లయితే దేవుడు మనకు తన చిత్తాన్ని ఏం చేయాలనేది మనకు తెలియపరుస్తాడు. నేను ప్రార్థన చేసినప్పుడు నేను ఇది అడుగుతాను దేవుని, దేవా, నీ చిత్తం ఏమిటి, నీ చిత్తమును ఏం చేయాలి, నీ చిత్తంలో నేను ఎలా నడుచుకోవాలి, నీ మార్గం నాకు చూపించండి, నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితంలో అనేక మార్గాలనే, అనేక ద్వారాలనే మన జీవితంలో తెరుస్తాడు. ఈరోజు ప్రతి దినము నీ ప్రార్థనలో ఇలా అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు అనేది చూస్తాడు. ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో క్లెయిమ్ చేసుకొని, నీ క్రియల గురించి కానివ్వండి, నీ ఫ్యామిలీ గురించి కానివ్వండి, నువ్వు చేసే వ్యాపారాల గురించి కానివ్వండి, దేవుని చిత్తాన్ని అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో తన క్రియలను చూపుతూ నీకు గొప్ప మార్గాలని తెరుస్తాడు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అవునయ్యా, ఆనాడు మోషే గారిని ఎంతగానో నడిపించుకుని నీ యొక్క మార్గమును ఆయనకు తెలియపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. నాయనా, ఈరోజు మా జీవితంలో కూడా నీ యొక్క మార్గమును మాకు తెలియజేయండి. నీ చిత్తంలో మేము ఎదగాలి, నీ చిత్తము మేము ఏం చేయాలనేది మాకు తెలియపరచండి నాయనా.
ఆయన ప్రతి ఒక్కరి బిడ్డలను దీవించండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. ఈ దినమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా తండ్రి. నాయన ఈ దినం అంతట్లో నీ కృపా కాపుదల మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ చిన్న ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్. దేవుని చిత్తమైతే రేపటి దినము మరొక వాగ్దానంతో కలుసుకుందాం. అందరికీ బాయ్.